హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని శివాలయం దగ్గర ఉన్నాము. మేము నెల్లూరు బస్ స్టాండ్లోని జోడియో షోరూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ లైటింగ్ చాలా బాగుంది, అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇది శర్మ కాలేజ్ దాకా వెళ్ళినట్టుంది లైటింగ్. మేము అటు వెళ్ళలేదు, ఇటు లెఫ్ట్ సైడ్ శర్మ కాలేజ్ రోడ్డు నుంచి, శర్మ కాలేజ్ ముందు రోడ్డు ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళాము. ఇది శివాలయం సెంటరు. శివాలయం చాలా పురాతనమైన శివాలయం ఇది. ఇక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది. లయన్స్ క్లబ్ 1850 ఆర్ 80s ఎప్పుడో స్టార్ట్ చేశారు అది. ఇదంతా లైటింగ్ మాత్రం చాలా బాగుంది. టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అయింది. మేము 7:30 అప్పుడు ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళాము, నెల్లూరు బస్ స్టాండ్. మనం రైట్ సైడ్ వెళ్తే శర్మ కాలేజ్ వస్తుంది. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ జంక్షన్ వస్తుంది కదా, కొండ, ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాం అనమాట. లెఫ్ట్కి వెళ్ళి మనం డైరెక్ట్గా నెల్లూరు బస్ స్టాండ్లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ ఒక పార్క్ ఉంది, చాలా పెద్ద పార్క్ అది. ఆ పార్క్ కాడ ఒకరోజు షూట్ చేయాలి. ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ ఉంది. ఈ లైన్ అంతా ఈ మధ్య బాగా డెవలప్ చేశారు, రోడ్లన్నీ బాగా డెవలప్ చేశారు. ఆ ముందులో వెహికల్ వైఎస్ఆర్ పార్టీ వాసు గారు అక్కడ ప్రచార కార్యక్రమంలో ఉన్నారు, అందుకని అక్కడ ఉన్నట్టున్నారు వాసు గారు. ఇక మనం ఇక్కడ ఇదేమాట, ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ ఉంది. ఈ ముందుకు వస్తే పార్కు. మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్తాం అనమాట. స్ట్రైట్గా వెళ్తే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉండేది కదా, అక్కడికి వెళ్తాము. రైట్ వెళ్తే శర్మ కాలేజీకి వెళ్తాము. రిజిస్టర్ ఆఫీస్ ఇప్పుడు అక్కడ తీసేశారు. అక్కడ తీసేసి రవిప్రియ మాల్ దగ్గర పెట్టారు రిజిస్టర్ ఆఫీసు. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే అవసరం ఉంటే ఇప్పుడు అక్కడికి చేంజ్ చేశారు మొత్తం. రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ అసలు లేదనమాట. అక్కడ ఒక బిల్డింగ్లో అక్కడ స్టార్ట్ చేశారు. ఈ రోడ్డు మాత్రం చాలా డౌన్ ఉంటుంది. పెట్రోల్ బండి ఆఫ్ చేసేసి వదిలేస్తే మనం డైరెక్ట్గా నెల్లూరు బస్ స్టాండ్ దాకా వెళ్తాం అనమాట. అంత స్లోప్ ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు కాడ ఇక్కడ కాడ చాలా లైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేయాలి మనం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాము. స్ట్రైట్గా వెళ్ళి నెల్లూరు బస్ స్టాండ్లోకి వెళ్ళాము అనమాట. ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది, నేరోగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ పైన కానీ వదిలేసామంటే కింద వరకు వెళ్తాము. బ్రేక్ కొట్టకపోతే కింద కూడా పడతాం ఇక్కడ. ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్తామంట. ఇంతకుముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ గాంధీ, ఇది లెఫ్ట్ సైడ్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. మేము చిన్నప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లో బుక్స్ తీసుకునేవాళ్ళం. గవర్నమెంట్ క్లాస్ బుక్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవన్నీ అక్కడ తీసుకున్నాం అనమాట సూపర్ మార్కెట్లో. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. ఇది అంబేద్కర్ గారి స్టాచ్యూ. లెఫ్ట్ సైడ్ ప్రకాశం భవన్ ఉంటుంది, రైట్ సైడ్ మనం నెల్లూరు బస్ స్టాండ్కి వెళ్తాము. నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ ఒక థియేటర్ ఉంది, బాలాజీ థియేటర్ అనుకుంటా. దాని పేరు బాలాజీనా, బాలాజీ కాదో కామెంట్ చేయండి. బాలాజీ థియేటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ ప్లేస్ ఉండేది. ఇక్కడ ఇంతకుముందు ఎగ్జిబిషన్స్ జరిగాయి ఎక్కువగా. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఎగ్జిబిషన్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అన్ని రైఫ్రే మాల్ ఎదురు అక్కడ జరుగుతున్నాయి. అండ్ ఓల్డ్ మార్కెట్ దగ్గర కూడా జరుగుతున్నాయి అన్నమాట ఎగ్జిబిషన్స్. ఇదంతా నెల్లూరు బస్ స్టాండ్. మనం ఇప్పుడు స్ట్రైట్ నెల్లూరు బస్ స్టాండ్, అది జోడియా ఉంది కదా, క్రోమ్ షోరూమ్ అనమాట. అది ఈస్ట్ కేబీ ఎదురుగా పెట్టారు. ఈస్ట్ కేబీ ఎదురు ఉందన్నమాట. ఇక్కడ పెట్రోల్ బంక్స్ 2 ఉన్నాయి. అది కానీ మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అదేనమాట. ఈ కారు మాత్రం చాలాసేపు అలా ముందుకెళ్ళలేదు.
ఇక్కడే వెయిట్ చేసాము. అలా వెయిట్ చేసి వెళ్ళిన తర్వాత వెళ్ళామన్నమాట. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. జూడియో షోరూము. ఈ నెక్స్ట్ వీడియో షోరూమ్ లోపల కూడా తీసాను. అది మొత్తం అక్కడ ఏమేమి దొరుకుతాయి అది అన్ని అక్కడ తీసాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.